ఈ డిఎంకే అన్నా డిఎంకే కనుక కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తమిళనాడు ప్రజలు స్వచ్ఛందంగా వీధుల్లోకి వచ్చేసి చెప్పుల షాపులకు వెళ్ళి కొత్త చెప్పులు తీసుకుని వెళ్ళి మొత్తం అందరినీ ఎమడబెట్టి కొడతారండి. నమస్తే, వెల్కమ్ టు థింకాంధ్ర. నేను మీ శ్రావణి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గరికపాటి రాజేష్ గారు. రాజేష్ గారు నమస్తే అండి. రాజేష్ గారు, తమిళనాడు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అక్కడి పరిస్థితులు ఒకసారి గమనించినట్లయితే చాలా విచిత్రంగా కనిపిస్తున్నాయండి. ఎందుకంటే ప్రజలు ఏ పార్టీకి కూడా క్లియర్ కట్ మెజారిటీ అయితే ఇవ్వలేదు, ఏ పార్టీ కూడా మ్యాజిక్ ఫిగర్ అయితే దాటలేదు. సో విజయ్ సీఎం అవుతాడు అనుకుంటే గవర్నర్ చాలా రకరకాలుగా, ఒకసారి గవర్నర్ ని కలుసారంటారు, ఒకసారి కలవలేదంటారు, ఒకసారి విజయ్ గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు, సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అంటున్నారు. కానీ ఏది కూడా గ్రౌండ్ లెవెల్లో ఏది జరగట్లేదు. సో విజయ్కి అసలు ఉన్న అడ్డంకులు ఏంటి? విజయ్ అక్కడ హంగ్ ఏర్పడింది కదా, ఇప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉంటే విజయ్ నిజంగా సీఎం అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? దక్షిణాదిలో బీజేపీ బలపడాలనుకుందండి. కర్ణాటకలో అధికారంలో ఉంది, ప్రతిపక్షంలో ఉంటుంది, అట్లా జరుగుతూ వస్తుంది. తమిళనాడులో మాత్రం వీలు కావట్లేదు. ఏపీ, తెలంగాణ కూడా వీలు కావట్లేదు. తమిళనాడులో అన్నా డిఎంకేతో పొత్తు పెట్టుకుని అలాగైనా సరే అధికారంలోకి రావాలనుకుని వాళ్ళు ఒక ప్లాన్ రచించుకున్నారు. అయితే మొన్న టీవీకే పార్టీని విజయ్ అనౌన్స్ చేయడం వల్ల వీళ్ళేంటంటే అప్పటికి నివేదికలు తెప్పించుకున్నారు. ఎట్లయినా సరే డిఎంకే మీద ఉన్న వ్యతిరేకతతో మనం వస్తాం ఖచ్చితంగా అని. ఇంకోటి ఏంటంటే తమిళ ఓటర్లు ఒకసారి ఆ పార్టీకి ఒకసారి ఈ పార్టీకి ఇస్తారు, దానివల్ల ఖచ్చితంగా మనం వస్తామని చెప్పేసి అనుకున్నారు. అయితే సడన్ గా టీవీకే పేరుతో విజయ్ రావడంతో బీజేపీ వాళ్ళు అతను అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేశారు. ఫస్ట్ వాళ్ళ వైపు రమ్మన్నారు, అతను రానన్నాడు. ఎందుకంటే అతను మొదటి నుంచి కూడా బీజేపీకి వ్యతిరేక వైఖరి కాబట్టి రానన్నాడు. దాంతో జననాయకన్ సినిమాకి ఇవ్వలేదు, సెన్సార్ పర్మిషన్స్ అయ్యి. తర్వాత కరూరులో తొక్కేస్లాడు జరిగితే సిబిఐకి పిలిపించారు. సిబిఐ ఎంక్వైరీ పేరుతో పిలిపించి నానా రకాలుగా వేధించారని చెప్పేసి అదొకటి ప్రజల్లో బాగా పడిపోయింది. అయితే ఒకటండి, మనకి తెలుగులో సామెత ఉంది, మొగుడు కొట్టాడు అనే దానికన్నా కూడా తోడుకోడలు తొంగి చూసింది అంటేనే ఎక్కువ బాధగా ఉంది అని చెప్పేసి. వీడు పశ్చిమ బెంగాల్లో గెలిచాము, మనం 9వ తారీఖున ప్రమాణ స్వీకారం జరుగుతుంది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం అనే దానికన్నా కూడా తమిళనాడులో విజయ్ గెలవటం అనేది కేంద్ర పెద్దలకి నచ్చలేదు. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా పాగా వేయాలనుకున్నారు. తమిళనాడులో పాగా వేస్తే అక్కడి నుంచి తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మనకి ఈజీ అవుతుందని ఆలోచన. ఆ ఆలోచనకి అడ్డంకి ఎవరు? విజయ్. అందుకని చెప్పేసి విజయ్కి నానా రకాల అడ్డంకులు సృష్టించారు. అయినా సరే ఇప్పుడు ఈ హంగు ఇట్లా ఎందుకు వస్తుందంటే గవర్నర్ అనే అతను కేంద్రం చేతిలో ఉంటారు, వాళ్ళు చెప్పినట్లు ఈయన ఆడతారు. అందుట్లో సహజంగా మనకు తెలిసిందే కదా, గవర్నర్లు అంతా కూడా ఈరోజు స్వతంత్రంగా ఎవరు వ్యవహరించట్లేదు. ఒకసారి పిలుస్తారు, ఒకసారి వద్దంటారు, మళ్ళీ పిలుస్తారు, మళ్ళీ లేదంటారు. ఇన్ని రకాలుగా జరుగుతుంది. రేపు 9వ తారీఖు నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకారం జరుగుతుంది విజయ్ అని చెప్పేసి అంటున్నారు. అది జరుగుతుందా, మళ్ళీ లేదంటే చివరి నిమిషంలో గవర్నర్ ఆపేస్తాడా అనేది అప్పుడు కేంద్రం చేతుల్లో ఉంటుందండి. అంటే వాళ్ళు చెప్పిన నిర్ణయానికి ఈయన తలుపుతున్నాడు. అయితే ఏం చేశారంటే అసలుకి ఇట్లా కాదని చెప్పేసి చాలా రాష్ట్రాల గవర్నర్లకి ఇలాంటి అంటే మెజార్టీ రానప్పుడు బన్సోడే అని చెప్పేసి ఒక న్యాయవాది ఉన్నారండి. ఆయన చాలా రాష్ట్రాల గవర్నర్లకు సలహాలు ఇస్తూ ఉంటారు. మన తమిళనాడు గవర్నర్ కూడా ఆయన పిలిపించుకొని ఇట్లా టీవీకేకి 108 వచ్చింది, ఆయన ఏర్పాటు చేస్తా ఉన్నారు, కానీ మెజార్టీ సీట్లు రాకుండా మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఫిరాయింపుల్ని ప్రోత్సహించినట్లు అవుతుంది కదా అని చెప్పేసి అడిగారు. ఆయన కరెక్ట్ గా అదే సమాధానం చెప్పారు. అట్లా వద్దండి, పిలవద్దు, టీవీకేని పిలిస్తే కనుక ఇతర పార్టీల నుంచి కానీ డిఎంకే అన్నా డిఎంకే ఎవరో కానీ ఫిరాయింపులు మనం ప్రోత్సహించినట్లు అవుతుంది, ప్రజాస్వామ్యానికి అది విఘాతం, కాబట్టి వద్దని చెప్పేశారు. ఆ సలహా ప్రకారం ప్రమాణ స్వీకారానికి రమ్మని చెప్పిన విజయ్ని మళ్ళీ గవర్నర్ వద్దని చెప్పారు. అంటే ఈయన సొంత నిర్ణయం లేకపోతే కేంద్రం చెప్పించిన నిర్ణయం అనేది వేరే విషయం. మొత్తానికి ఆయన అయితే వద్దన్నారు. అయితే ఆ వద్దన్న రోజే స్వతహాగా కాన్వాయ్ వచ్చిందండి విజయ్కి. ఆ కాన్వాయ్ కూడా ఆయన ఇచ్చేశారు, అంటే ఆయన సొంతంగానే ఇచ్చేశారు. అంటే వద్దు, ప్రస్తుతానికి బలం లేదు, బలం నిరూపించుకోమన్నారు కాబట్టి నేను ఆ కాన్వాయ్ తీసుకున్నా కూడా బాగోదని చెప్పేసి ఆయనే ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఒకవేళ ప్రమాణ స్వీకారం జరిగినా దానికి కావాల్సిన ఖర్చు అంతా కూడా పార్టీ తరఫున పెట్టుకుంటామని చెప్పేసి చెప్పారు. అదొకటండి. అయితే ఇన్ని రకాలుగా ప్రయత్నాలు జరుగుతూ ఉండగా మళ్ళీ డిఎంకే అన్నా డిఎంకే ఈ రెండు కలుస్తాయని చెప్పేసి ఒక ఆలోచన మామూలుగా ఒక క్రియేట్ అయింది. అది ఎంతవరకు వాస్తవం తెలియదు కానీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. ఈ ద్రవిడ పార్టీలు కొన్ని దశాబ్దాల నుంచి ఉన్నాయండి. అంటే రెండు బద్ధ శత్రువులు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది అసాధ్యం. అంటే ఉదాహరణ చెప్పాలంటే ఏపీలో తెలుగుదేశం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు అవుతుంది. ఇది తమిళనాడులో డిఎంకే అన్నా డిఎంకే కలిస్తే. అయితే అన్నా డిఎంకేకి మొన్న 47 సీట్లు వచ్చినాయండి. వాస్తవానికి బలమైన క్యాడర్ ఉంది అన్నా డిఎంకేకి. తెలుగుదేశం పార్టీకి ఎంత బలమైన క్యాడర్ ఉందో అంత క్యాడర్ ఉంది. కానీ ఎందుకు జనాలు నిరాకరిస్తున్నారు అంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల. తమిళనాడు వాళ్ళకి బీజేపీ అంటే గెట్టదు. ఆ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్లే వాళ్ళు వెనక నెడుతున్నారు అన్నా డిఎంకేని. అందుకనే 3వ స్థానంలో నిలబడింది. బీజేపీని ఎదిరించి నిలబడ్డాడు కాబట్టి విజయ్ని ఈ రోజు వాళ్ళు గుండెల్లో పెట్టుకున్నారు. సరే, మెజార్టీకి 10 సీట్ల దూరంలో ఆగిపోయాడండి. అంటే వాస్తవానికి
108 వచ్చినాయి కదా, 234 ఉన్న దాంట్లో 118 కావాలి. 118కి 108 విజయ్కి వచ్చినాయి. అంటే ఇంకా తనకి ఎన్ని కావాలి? 10 కావాలి. వాస్తవానికి అక్కడ కావాల్సింది 12. ఎందుకంటే ఇతను 2 చోట్ల గెలిచాడు కదా, ఒకటి పనికి రాదు. తర్వాత స్పీకర్ ఒకరు నుంచున్నప్పుడు అది కూడా చెల్లదు. కాబట్టి కాంగ్రెస్ నుంచి 5 వచ్చారు. అంటే అప్పుడు ఎంతమంది అవుతారండి? 108లో 2 తీసేస్తే 106. 106 కాంగ్రెస్ ఒక 5, 11. అంటే ఇంకా 7 కావాలి. అయితే చిన్న చిన్న పార్టీలు కూడా వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ వాళ్ళు రాలేదండి. ఇప్పుడు ఏంటంటే డిఎంకే, అన్నా డిఎంకే కలవడంతో పాటు పిఎంకే, డిఎండికే ఇట్లాంటివన్నీ ద్రవిడ పార్టీలు కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని చెప్పేసి ఒక న్యూస్ వస్తుంది. అవన్నీ కలుపుకుంటే 120 సీట్లు అవుతుంది. అంటే మ్యాజిక్ ఫిగర్ దాడతారు. కరెక్ట్ అదే ఈ డిఎంకే, అన్నా డిఎంకే కనుక కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తమిళనాడు ప్రజలు స్వచ్ఛందంగా వీధుల్లోకి వచ్చేసి చెప్పుల షాపులకు వెళ్ళి కొత్త చెప్పులు తీసుకుని వెళ్ళి మొత్తం అందరిని ఎమరబెట్టి కొడతారండి. అందుట్లో నో డౌట్. ఎందుకంటే వీళ్ళు స్వచ్ఛందంగా ₹1 కూడా ఆశించకుండా, వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు ఆశించలేదు, విజయ్ కావాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఓట్లు వేశారు. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా విజయ్ని వేధిస్తున్నారనే విషయం కూడా ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తుంది ఒక రకంగా. అది కూడా ప్రజల్లో మనసులో నాటుకుంటుందండి. ఒకవేళ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రస్తుతానికి బలం లేదు కాబట్టి బలం నిరూపించుకోలేకపోతున్నారు. డిఎంకేకి లేదు, అన్నా డిఎంకేకి లేదు, విజయ్కి లేదు. కాబట్టి కొంతకాలం రాష్ట్రపతి పాలన పెడదాం, పెట్టేసిన తర్వాత 1 year 1.5 years ఇట్లా నడుచుకుంటూ వెళ్దాం. వెళ్ళిన తర్వాత ఈ లోపు లోక్సభకి ఎన్నికల టైం దగ్గర పడిద్దండి, దాంతో ఒకేసారి ఎన్నికలు పెట్టొచ్చు అనే ఒక ఆలోచన కూడా ఉంది కేంద్రం దగ్గర అని చెప్పేసి తమిళనాడు ప్రజలకు అభిప్రాయం అండి. అయితే ఏం చేస్తారో చూద్దాము. వాస్తవానికైతే ఇప్పుడు విజయ్ చేత ప్రభుత్వం కనుక ఏర్పాటు చేయించలేకపోతే అది బీజేపీకి మైనస్ అవుతుందండి. ఎందుకంటే ఒకటి, బీజేపీతో పొత్తున్న అన్నా డిఎంకే భూస్థాపితం అయిపోయింది. డిఎంకేకి మొన్న 59 సీట్లు వచ్చినాయండి. వాళ్ళు నిలదొక్కుంటారు, ఇబ్బంది లేదు. కానీ బీజేపీతో పొత్తు పెట్టుకొని ఒక రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉండే అంటారు. అన్న డిఎంకే కూడా సేమ్ అదే చేసుకుంది. అందుకని చెప్పేసి ఏం చేశారంటే ఈ 47లో 30 మంది ఎమ్మెల్యేలు వెళ్ళి పళనిస్వామిని కలిశారు. మేము వెళ్ళి డైరెక్ట్గా టీవీకే మద్దతు ఇచ్చేస్తాము విజయ్కి అని చెప్పేసి ప్రెజర్ చేశారు. ప్రెజర్ చేస్తే దాని మీద అతను ఎటువంటి ఏం స్పందన లేదు. ఎందుకంటే పళనిస్వామి కూడా ఏ నిర్ణయం తీసుకోలేడు. ఎందుకంటే వీళ్ళు బీజేపీతో పొత్తులో ఉన్నారు కాబట్టి కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలు చెప్పిన దాని ప్రకారం అతను నడుచుకోవాలి. ఏదైనా సొంత నిర్ణయం తీసుకోవడానికి అవకాశం లేదు. ఒకవేళ వాళ్ళు ఇస్తానన్నా ఏదైతే బీజేపీని వ్యతిరేకించాడో విజయ్ సగం బీజేపీని వ్యతిరేకించే గెలిచాడు. సో మరి ఆ బీజేపీతో పొత్తులో ఉన్న అన్నా డిఎంకే ఎమ్మెల్యేలు వస్తే విజయ్ కలుపుకోవడానికి రెడీగా ఉన్నారంటారా? బీజేపీని వ్యతిరేకించడం వల్లే విజయ్ హీరో అయ్యాడు. కానీ ఇప్పుడు అన్నా డిఎంకే బీజేపీ సపోర్ట్ తో ఉంది కదా, మొన్న ఎన్నికల్లో ఒక సీట్ వచ్చిందండి, బీజేపీ ఒక ఎమ్మెల్యే గెలిచారు. అయితే ఈ అన్నా డిఎంకేలో ఉన్న ఏంటంటే భవిష్యత్తులో కూడా ఎట్లానే మనం బీజేపీతో కొనసాగితే మనకి భవిష్యత్తు అనేది రాజకీయంగా ఉండదు, కాబట్టి విడిపోయి మనం విజయ్కి సపోర్ట్ ఇద్దామని చెప్పేసి ఒక ఎంపీని గెలిచారు. ఎంపీని కలిసి మనం ప్రత్యేకంగా వెళ్ళిపోయి విజయ్కి మద్దతు ఇద్దామని అన్నారు. అయితే దాని మీద వాళ్ళు ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదండి. ఇలా ఏదో జరుగుతుందనే ఉద్దేశంతో వీళ్ళు ఏం చేశారంటే అన్నా డిఎంకే వాళ్ళు ఎమ్మెల్యేని తీసుకెళ్లి పాండిచ్చేరిలో రిసార్ట్స్లో పెట్టారు. అట్లానే సేమ్ డిఎంకే వాళ్ళు కూడా వాళ్ళ ఎమ్మెల్యేని తీసుకుని వెళ్ళి రిసార్ట్స్లో పెట్టారు. కాంగ్రెస్ ఒకటే మద్దతు ఇస్తుంది కదా. వాస్తవానికి కాంగ్రెస్ మద్దతు ఇవ్వడానికి కారణం ఏంటంటే అండి, రాహుల్ గాంధీకి విజయ్కి ఉన్న ఫ్రెండ్షిప్. అదిగాక దానికి ఇంకో కారణం కూడా ఉందండి. 55 సంవత్సరాలుగా తమిళనాడులో కాంగ్రెస్ డిఎంకే ఫ్రెండ్షిప్ చేస్తున్నాయి. ఇప్పుడు మొన్నటి ఎన్నికల్లో కూడా అంటే మనతో భాగస్వామిగా ఉన్నప్పుడు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కనీసం మనం ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు వాళ్ళకి 3-4 మంత్రి పదవులు ఇవ్వటం మర్యాద కదా. కానీ ఆ 4-5 మంత్రి పదవులు కూడా ఇవ్వలేదు. డిఎంకే ఇవ్వకుండా నెట్టుకుంటా వస్తుంది. దాంతో ఇక ఎందుకైనా మంచిది, ఎందుకు ఇప్పుడు ఒక కొత్త అవకాశం దొరికింది, మనం దీంతో వెళ్తే భవిష్యత్తు ఉంటుందని కాంగ్రెస్ నిర్ణయించుకుని వెంటనే రాహుల్ గాంధీ అనౌన్స్ చేశారు, మేము మద్దతు ఇస్తామని చెప్పేసి. ఎందుకంటే ఒకవేళ డిఎంకేతో ఉన్నా కూడా వాళ్ళు ఏమి ఇవ్వరు, ఎవరికి ఏదో పేరుకి మిత్రపక్షంగా ఉంటున్నారు తప్పితే ప్రభుత్వంలో కొంచెం అధికారం చెలాయించడం లేకపోతే మంత్రి పదవులు రావడం ఇతరత్ర ఏమైనా ఉన్నాయి అనుకుంటే ఏమీ లేవు. ఆ నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఆ నిర్ణయం మేరకు తెలంగాణలో కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వాలని చెప్పేసి విజయ్ డిసైడ్ అయ్యారు. ఇది తమిళనాడులో సీఎం గా ప్రమాణ స్వీకారం చేసి గవర్నమెంట్ ఫామ్ అయితే, ఏపీలో కాంగ్రెస్ కు అనుకూలంగా దళితులు, క్రైస్తవులు అన్ని ఓటు బ్యాంక్ ఉంటుంది కదండి, ప్రచారం చేసి అది మొత్తాన్ని కూడా డైవర్ట్ చేయాలని చెప్పేసి ఒక ప్లాన్ కూడా రచించుకున్నారు. ఇదంతా కూడా ఎప్పుడు జరగాలి, అక్కడ సీఎం అయితే, లేనప్పుడు మళ్ళీ సమీకరణాలన్నీ మారిపోతాయండి. అయితే ఇప్పుడు కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఓకే, ఒకవేళ విజయ్ సీఎం అయిన తర్వాత కూడా ఇన్ని పార్టీల కలగలుపుతో ఒక పార్టీ సీఎం అయ్యి 5 ఏళ్ళు కొనసాగలరు అంటారా? ప్రజల మద్దతు ఎవరికి ఉందనేది ఈ ఎన్నికల్లో స్పష్టంగా అర్థమైంది, విజయ్ వైపు ఉంది. కరెక్టే. కాబట్టి వీళ్ళు కూడా అంటే ఒకటి రాజకీయాలు ఎలా ఉంటుందంటే అండి, ఫామ్ లో ఉన్న నాయకుని పట్టుకొని వాళ్ళు ఫాలో అయిపోతారు ఎవరైనా సరే. ఇప్పుడు విజయ్ ఫామ్ లో ఉన్నాడు కాబట్టి అతన్ని పట్టుకొని ఫాలో అయితే మనకు కూడా రాజకీయంగా భవిష్యత్తు ఉంటుంది అని చెప్పేసి ఏ రాజకీయ నాయకుడని ఆలోచిస్తాడు. దాంతో వీళ్ళంతా కూడా విజయ్ వైపు చూస్తున్నారు. మళ్ళీ వెళ్లే అవకాశాలు కూడా ఉండవండి. ఎందుకంటే ఈ వచ్చిన వాళ్ళందరికీ కూడా మంత్రి పదవులు, నామినేటెడ్ పోస్ట్ ఇట్లాంటివన్నీ ఇస్తారు కదా. కాబట్టి వాళ్ళు అధికారాన్ని అనుభవించడానికి అలవాటు పడిన వాళ్ళు వదిలేసి వెళ్ళరు. అది ఎప్పుడంటే అన్నా డిఎంకే బయట నుంచి సపోర్ట్ ఇవ్వటం, లేకపోతే డిఎంకే బయట నుంచి సపోర్ట్ ఇవ్వటం అలాంటివి జరిగినప్పుడు ప్రభుత్వం పడిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ పరిణామాలన్నీ చూస్తుంటే
ఇది 2026 కదా, మళ్ళీ 2031లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు కూడా విజయ్ గెలిచే అవకాశం ఉందని అనిపిస్తుంది. మనం ఈసారి కొంచెం తక్కువ మెజారిటీ ఇచ్చాం, ఈసారి ఫుల్ స్వింగ్ లో మొత్తం మెజారిటీ ఇద్దామనే ఆలోచన ఉన్నది. అంటే ఇంకా అసలు ఆయన ఇంకా సీఎం అవ్వలేదు, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ చేపట్టలేదు. మరి అలాంటప్పుడు ప్రజలు నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా విజయ్ అని చెప్పి డిసైడ్ అయ్యారని మనం ఎలా అనుకుంటామండి? చేయనివ్వటానికి అవకాశం ఇవ్వట్లేదుగా కేంద్ర పెద్దలు. చేయటానికి అతను నేనేం చేయగలను అనేది తన కార్ డ్రైవర్ కొడుకు సీట్ ఇవ్వటం, ఆటో డ్రైవర్ కొడుకు సీట్ ఇవ్వటం, ఒక ఎంప్లాయీకి సీట్ ఇవ్వటం, ఇట్లాంటి వాళ్ళందరికీ ఇచ్చి నిరూపించాడు, వాళ్ళని గెలిపించుకున్నాడు. కాబట్టి దాన్ని బట్టి అతను ఎలాంటి పరిపాలన ఇస్తాడు ఏంటనేది ఒక అవగాహన అనేది వస్తుంది. అతను అసలు ముందు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సంతకాలు పెట్టి పరిపాలన సాగించడానికి అవకాశం ఇస్తే చూస్తారు. అసలు అవకాశమే ఇవ్వకుండా ఇక్కడ మొత్తం వెనక లాగుతున్నారు కదా. ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగి రాష్ట్రపతి పాలన పెట్టి తర్వాత సార్వత్రిక ఎన్నికల టైంలో మొత్తం తమిళనాడు కూడా ఎన్నికలు పెట్టి అప్పుడు చూసుకున్న ధోరణి కనుక కేంద్రం ఉంటే కనుక ఖచ్చితంగా 2034కి 2030 టీవీకేకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి. థ్యాంక్ యూ రాజేష్ గారు.